హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ బాల్కనీ మేకోవర్. ఇప్పటి వరకు నా బాల్కనీ వీడియో మేకోవర్ మీతో షేర్ చేసుకోలేదు. ఇప్పుడు షేర్ చేసుకుందాం, ఇలా వీడియో తీస్తున్నాను, చూద్దాం రండి. టేబుల్ హౌస్ ఇలా వచ్చేలాగా ఫుల్గా ఇచ్చేసుకున్నాను. నా పాత బాల్కనీ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా బిజినెస్ కూడా బాల్కనీ మేకోవర్తో స్టార్ట్ అయింది. అది ఫుల్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందండి. మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ తీసుకురాలేము కాబట్టి కొంచెం బ్లాక్ టచ్ ఇచ్చాను. ఆ మెమరీస్ అలానే నాతో ఉండిపోవాలని ఇలా టైల్స్ ఇచ్చామండి. టైల్స్ తర్వాత ఇక్కడ 3 ప్లాంట్స్ ఇచ్చాము. ఇక్కడ 3 ఇచ్చాను. వాటర్ పైన వాటికి వాటర్ ఇవ్వడం చాలా కష్టమే, కానీ 3 డేస్కి ఒకసారి కాబట్టి మేనేజ్ చేస్తున్నాను. అలా వాటర్ చేస్తాము. ఇక్కడ కూడా ప్లేన్ ఈ ప్లాంట్స్ కూడా అలానే ఈ ప్లాంట్స్ ఇవి అవుట్డోర్ ప్లాంట్స్ అని తీసుకొచ్చానండి. ఇవి ఎందుకు మరి ఎండ దానికి ఎక్కువ అయిందో మరి మనకు వెదర్కి సెట్ అవ్వలేదో తెలియదు. ఇవైతే డ్రై అయిపోయాయి. 1 మంత్ తర్వాత మళ్ళీ కొత్తగా కింద నుంచి గ్రో వస్తుంది. అదే వెయిట్ చేస్తున్నా వీటి కోసం. ఇవి ఎండిపోయాయి కదా అని తీసేయడం ఎందుకని అలానే ఉంచాను. అసలు ఇలా ఉండాలి కానీ ఎందుకు ఇలా మొత్తం డ్రై అయిపోయినాయి. ఒక్కొక్కసారి సన్లైట్ అవి అబ్జర్వ్ చేసుకోదన్నమాట. అక్కడ లైటింగ్ ఇక్కడ లైటింగ్ డిఫరెంట్ ఉండేసరికి కొంచెం ఇలా అవుతాయి. మళ్ళీ తర్వాత అన్ని కట్ చేసి నీట్గా చేస్తే నీట్గా వచ్చేస్తుందండి. అలాగే ఈ ప్లాంట్ గురించి మనం ఈ స్టోరేజ్ గురించి ఈ సీటింగ్ గురించి చెప్పుకుందామండి. సీటింగ్ అయితే చాలా కంఫర్ట్. తులసికోట కూడా మనము మార్బుల్ తులసికోట అండి. మార్బుల్ తులసికోటలో ఇది పెయింటింగ్ కాదండి, ఇది చిప్పింగ్. మనకి తాజ్మహల్లో డిజైన్ చేస్తారు చూడండి, చిప్పింగ్ చేసి దాంట్లో పెడతారు కదా, అలా చేసిందనమాట. ఇదంతా చాలా బాగుంటుందండి. ఇది నాకు బాగా నచ్చి నేను తెచ్చేసుకున్నాను. ఇది మనకు 2.5 feet 3 feet వరకు ఉంటుందండి. ఇది సన్సెట్ వీడియో అయితే చాలా బాగుంటుందండి. సన్సెట్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇటు సైడ్ వస్తే పార్టీ వైబ్ అండి. చిల్ అని ఇలా ఇచ్చేస్తున్నాను లైటింగ్. ఇది నైట్ వ్యూలో లైటింగ్ బాగా కనబడుతుంది, నైట్ వ్యూలో ఇచ్చేస్తాను. ఇది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే వెదర్ ఎంజాయ్ చేయడానికి, వ్యూ ఎంజాయ్ చేయడానికి అని ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఇంకా చైర్స్ ఒకటి రాలేదు, ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా అవి రాలేదు. అవి వచ్చాక ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నైట్ మాత్రం బాగుంటుందండి. ఇది టిఫిన్ కౌంటర్ లాగైనా వాడుకోవచ్చు, బార్ కౌంటర్ లాగైనా వాడుకోవచ్చు. మాది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అనమాట. పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకోసం ఈ చిన్న బాల్కనీలో ఏ లోటు ఉండకూడదని. అపార్ట్మెంట్లో అయితే బార్ కౌంటర్స్ అవి రావండి, విల్లాస్కి అయితే బార్ కౌంటర్ అవి వస్తాయి కదా, అపార్ట్మెంట్స్కి రావు. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను నేను. అపార్ట్మెంట్లో అయితే ఈ
బార్ కౌంటర్స్ రావండి. అదే విల్లాస్కి అయితే బార్ కౌంటర్, స్టూడియో రూమ్ అన్నీ ఉంటాయిగా, మనకి ఏ ఉన్నాయి కాబట్టి ఉన్న బాల్కనీని దాన్ని నీట్గా క్యూట్గా ఎలా చేయాలనేది స్పెషల్గానే డిజైనర్ దీంట్లో. నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అలాగనమాట. నా బాల్కనీ ఇది. నైట్ వ్యూలో కూడా చూద్దాము. సన్సెట్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బార్ కౌంటర్ చైర్స్ ఒకటి రావాలి, అవి ఒకటి రాలేదు అంతే. ఇక్కడ ఈ గ్లాస్ పెట్టాను అనుకుంటున్నారు కదా, ఇది ఐకియాలో షాప్ చేశానండి. మేము సరిగ్గా తీసుకురాకపోయేసరికి ఆ ట్రావెల్స్లో ఇది పగిలిపోయింది. ఇలా ఎందుకు ఉండాలని చెప్పేసి ఇలా ఉల్టా పెట్టేసి ఇలా పెట్టేశారనమాట. లైట్ కూడా ఆన్ చేసి. ఈ ఫ్యాన్ గురించి కూడా చెప్పాలి మీకు. ఇక్కడ రిమోట్ ఫ్యాన్ ఇచ్చానండి నేను ఆన్ ఆఫ్ చేయడానికి. ఎందుకంటే స్విచ్చెస్ ఇక్కడ ఏం లేవు, మళ్ళీ లోపలనే ఉన్నాయి స్విచ్చెస్. లోపల స్విచ్చెస్ ఉంటే అవి బయటకు రావడం కష్టమవుతుంది అని చెప్పేసి నేను రిమోట్ ఫ్యాన్ ఇచ్చేసానండి. చిన్న ఫ్యాన్ ఉందా లేదా అన్నట్టు. అసలు ఫ్యాన్ అవసరం ఉండదు ఇక్కడ. ఎప్పుడన్నా ఒక్కసారి ఫ్యాన్ లేదు అనుకోకూడదు అని చెప్పేసి ఇచ్చేసాను. దీని లోపల లైటింగ్ ఉంటుందండి. ఇది కూడా మొత్తం బొంగులతోటే చేశాను పైన మొత్తం. ఇప్పుడు లైట్ చేసాము కానీ అంత బాగా కనబడట్లేదు. నైట్ మాత్రం చాలా బాగా కనబడుతుంది. నైట్ వీడియోలో మీకు షేర్ చేశాను. ఇంకా దేని గురించి చెప్పాల్సి అయితే మ్యాట్ గురించి కూడా చెప్పాలి. ఇది కూడా మాది పాతింట్లోదే, ఆ బాల్కనీలోదే. ఈ మ్యాట్ కూడా అదే తీసుకొచ్చాను నేను. ఈ స్టూల్ కూడా అక్కడిదే అనమాట. మెమరీస్ కోసం కొన్ని యాంటీన్స్ తీసుకొచ్చాను. మిగతా అన్నీ కొత్తగా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అలా తీసుకొచ్చుకున్నామండి. మనం నైట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ అండి, మీకు నైట్ వ్యూ చూపిస్తాను. ఫస్ట్ బాల్కనీ వీడియో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కండి. ఇది అండి నా ఫస్ట్ బాల్కనీ. దీని మేకింగ్ వీడియోస్ ఏమీ ఉండేయండి. ఇది నేను చేసుకొని కూడా 3 years అవుతుంది. ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత వచ్చిన చిన్న ఐడియా తోటి బాల్కనీ మేకోవర్ స్టార్ట్ చేశాను. మీరు అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ అండి. ఈ బుద్ధుడు చూసారా, ఇదే బుద్ధుడు అండి ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. ఈ మ్యాట్, పిల్లోస్, కొన్ని మెంబర్స్ లాగా అన్ని పట్టుకొచ్చుకున్నాను. ఇది ఫుల్ బ్లాక్ అండి, మొత్తం బ్లాక్ థీమ్లో వెళ్ళాము. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఇలా కలర్ ఆప్షన్ మనకు ఉండదు. వాళ్ళు ఇచ్చిన కలర్ తోటి మనం డిజైన్ చేసుకోవాలి. అందుకే దాంట్లో వాళ్ళు ఇచ్చింది వాళ్ళ ఎలివేషన్ పాడవకుండా నీట్గా సెట్ చేశానండి. ఇది మేకింగ్ వీడియో.